123 కోట్లను కేటాయించడం జరిగింది. 26-27 ఆర్థిక సంవత్సరానికి పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు 22,942 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాఖ 2019-20 మధ్యకాలంలో పరిపాలన వైఫల్యాల కారణంగా ఎర్రచందనం అక్రమ రవాణా, అక్రమ గనుల తవ్వకం, అటవీ భూముల ఆక్రమణ వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ను హరిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం మా లక్ష్యం. 2030 నాటికి 37% మరియు 47 నాటికి 50% పచ్చదనం సాధించే దిశగా అటవీ సంపదను స్థిరంగా నిర్వహించడం, ఎడారీకరణను ఎదుర్కోవడం వంటి చర్యలను అమలు చేస్తాం. వ్యూహాత్మక పర్యావరణ రక్షణ వలయంగా గ్రీన్ కవర్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను అమలు చేయనున్నాం. 26-27 ఆర్థిక సంవత్సరానికి పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాఖకు 714 కోట్ల రూపాయలను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. పట్టణాభివృద్ధి అమృత్ 2.0 పథకం కింద 111 పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 506 ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. అదనంగా యుఐడిఎఫ్, ఏఐబి సహకారంతో చేపట్టినటువంటి ప్రాజెక్టులు కూడా పురోగతిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నింటికీ 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఆ సందర్భంలో 2 సంవత్సరాల వ్యవధిలో యుఐడిఎఫ్ కింద ఆంధ్రప్రదేశ్కు అదనంగా 4,000 కోట్లను మంజూరు చేయడంలో సహకరించిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి గారికి మా కృతజ్ఞతలు. 1982లోనే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆహార భద్రతా ప్రాధాన్యతను గుర్తించారు. అదే స్ఫూర్తితో మా ప్రభుత్వం 204 అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తోంది. 2000 మార్చి నాటికి వాటి సంఖ్యను 275కు పెంచి అతి పేద ప్రజలకు కూడా తగిన ఆహారం అందుబాటులో ఉండేలా చేసి ఆకలిని నివారించడమే మా లక్ష్యం. విశాఖపట్నం మరియు విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఆధునిక మెట్రో రైలు వ్యవస్థలో ప్రయాణించే కళ త్వరలో సాకారం కానుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ నగర్స్ కింద ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు 25 లక్షల గృహ పట్టాలు, ఇళ్లను అందించి సొంత ఇంటి కలను నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. అమరావతి ప్రజల రాజధాని. మా ప్రజల రాజధాని అమరావతి అభివృద్ధికి మద్దతు అందించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత హోదా కల్పించే ప్రక్రియ ప్రారంభించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. వివిధ ఆర్థిక సంస్థల ద్వారా స్వయం సమృద్ధి నమూనాలో నిధులను సమీకరించి పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. 57,868 కోట్ల విలువైన 97 పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేశాం. ఇది మా ప్రభుత్వం ప్రజల రాజధాని అమరావతిని నిర్మించాలనే నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకు 14,539 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. న్యాయశాఖ, హోం, మద్య నిషేధం, ఎక్సైజ్ మరియు అగ్నిమాపక శాఖలు. మంచివారు భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయన్నటువంటి రొనాల్డ్ రీగన్ సూక్తిని గుర్తు చేస్తూ తీవ్ర వాతావరణ పరిస్థితుల్లోనూ, పండగల సమయంలోనూ, అత్యవసరాలు, విపత్తులు, ప్రజా కార్యక్రమాలలోనూ సమయంలోనూ వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టి రాత్రింబగళ్ళు కర్తవ్యాన్ని నిర్వహించేదే మన పోలీసు దళమే. కాకి యూనిఫామ్ గౌరవం మరియు హుందాతనాన్ని భుజాన మోస్తూ ఏదైనా ఆపదొస్తే మొట్టమొదటిగా స్పందించేది వారే. వారి సేవాభావం, త్యాగస్ఫూర్తిని మా ప్రభుత్వం అత్యంత గౌరవంగా భావిస్తుంది. గత పాలనలో దెబ్బతిన్న పోలీసు వ్యవస్థ గౌరవాన్ని పునరుద్ధరించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి హామీ మేరకు శాంతి భద్రతల యంత్రాంగాన్ని సమూలంగా మార్చడానికి ఈ క్రింది ఆధునీకరణ మరియు సంక్షేమ చర్యలు తీసుకుంటున్నాం. పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలను త్వరలో అందించనున్నాం. డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాల వంటి ఆధునిక నేరాలను ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నాం.
స్మార్ట్ పోలీసింగ్ ల్యాబ్ల స్థాపన, కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రాజెక్టులు, ఆధునిక కమ్యూనికేషన్ భద్రతా పరికరాలు, సీసీటీవీ మరియు డ్రోన్ వినియోగంలో సాంకేతికంగా దృఢమైన పోలీసు వ్యవస్థని నిర్మిస్తున్నాం. కొత్త ఏపీ పోలీస్ అకాడమీ స్థాపన కోసం 94 ఎకరాలు కేటాయించాం. నిర్మాణ పనుల ప్రారంభానికి ఈ సంవత్సరంలో 15 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. శ్రీకాకుళం, రాజమండ్రి, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 4 కొత్త ఇండియా రిజర్వ్ ఏపీఎస్పీ బెటాలియన్లను ప్రారంభించి 3920 పోస్టులను మంజూరు చేశాం. పౌర పోలీసు నిష్పత్తిని మెరుగుపరిచేందుకు 5757